యేసుక్రీస్తు కన్యక పుట్టాడు. మత్తయి సువార్త 1:18-1:20. ఆయన కన్యక గర్భమును పుట్టడం వల్ల దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? యేసు కన్యక గర్భమున పుట్టుట వలన ఉన్న ప్రాముఖ్యత 3 విషయాలు మనం నేర్చుకుందాం. ద డాక్టరల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్జిన్ బర్త్ ఇన్ 3 areas. 3 విషయాల్లో ఈ సిద్ధాంతం, కన్యక గర్భం ధరించింది, యేసుక్రీస్తు కన్యక గర్భం పుట్టాడనే ఈ సిద్ధాంతం 3 విషయాల్లో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది. మొదటిది, రక్షణ మానవుని యొక్క కృషిని బట్టి వచ్చేది కాదు అని అర్థమిస్తుంది. రక్షణ మానవుని యొక్క కృషిని బట్టి కలిగేది కాదు. రక్షణ మానవుని యొక్క కృషిని బట్టి కలిగేది కాదు అని మనకు అర్థమిస్తుంది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రతివాడు తాను చేయు పని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందులో పుట్టి మన దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు శ్రీ కన్యక గర్భం పుట్టించిన మొదటి విషయం ఏంటంటే, రక్షణ మనిషిని యొక్క కృషిని బట్టి కలిగేది కాదు. రెండవది, యేసు కన్యక గర్భమున పుట్టిన దానిని బట్టి, యేసు కన్యక గర్భమున పుట్టిన దానిని బట్టి యేసు కన్యక గర్భమున పుట్టిన దానిని బట్టి ఒకే వ్యక్తిలో ఒకే వ్యక్తి ఇష్టం ఒకే వ్యక్తిలో దైవ లక్షణాలు, మానవ లక్షణాలు ఉండడానికి దోహదపడింది. యేసు కన్యక గర్భమును పుట్టిన దాన్ని బట్టి ఒకే వ్యక్తిలో దైవ లక్షణాలు మరియు మానవ లక్షణాలు ఉండడానికి దోహదపడింది. కన్యక గర్భము ధరించిన దానిని బట్టి ఒకటే వ్యక్తిలో దైవ లక్షణాలు మరియు మానవ లక్షణాలు ఉండడానికి దోహదపడింది. ఓకే, యేసుక్రీస్తు కన్యక గర్భం ధరించిన దానికి 3 డాక్టరల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మొదటి ఏంటంటే ఆయన మనుషుని యొక్క కృషిని బట్టి రక్షణ రాదు. రెండవది, యేసుక్రీస్తు 3 సార్లు దాన్ని బట్టి ఒకే మనిషిలో దైవ లక్షణాలు, మానవ లక్షణాలు ఉండడం చూస్తాం. మూడవది, కన్యక గర్భం ధరించిన దాన్ని బట్టి ఆదాము ద్వారా వచ్చిన పాప స్వభావం రాకుండానే ఆయన మానవుని విడిపించగలిగాడు. ఆదాము నుండి వచ్చిన పాప స్వభావము ఆయనకు లేకుండానే మానవుణ్ణి ఆయన విమోచించగలడు. కన్యక గర్భం ధరించిన దాన్ని బట్టి, యేసుక్రీస్తు అలా పుట్టిన దాన్ని బట్టి ఆదాము ద్వారా వస్తున్న జన్మ పాపము లేకుండానే మానవులను ఆయన విమోచించగలిగినాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు.
34, 35 వచ్చినారు. ఏమని చదువుతారా? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీరు చూస్తే కనుక మరియు అందుకు మరియా నేను పురుషుని ఎరగదాన్ని ఇది ఎలాగ జరుగుతుందో తనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక కనుక అన్న మాట ఇంపార్టెంట్ అక్కడ. కనుక దేర్ ఫోర్ యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, కన్యక గర్భం ధరించిందని దాన్ని బట్టి దేర్ ఫోర్ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. 2 విషయాలు అందులో. యేసుక్రీస్తు కన్యక పుట్టిన దానిని బట్టి 2 విషయాలు జరిగినాయి. ఒకటి, ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. అనగా ఏంటంటే మీనింగ్, ఆయనలో జన్మ పాపం ఉండదు. రెండవది, ఆయన దేవుని కుమారుడు అవుతాడు. ఆయన దేవుని కుమారుడు. మూడవది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సో ఇంత మనం ధ్యానం చేసినట్లుగా ఆయన అనేకమైన వీక్నెస్ ఉన్నాయి. ఆయన శరీరంతో పుట్టాడు, ఆయన అలసిపోయాడు, ఆయన తప్పికొన్నాడు, ఆయనకు ఆకలేసింది. ఇవన్నీ మనకి తెలిసినవే. ఆయనకు మానవుని యొక్క ఆలోచన ఉంటుండగా ఆయనకి ఆలోచన ఉంది. 2:52 యేసుక్రీస్తు వయసు ఉంది, జ్ఞానం ఉంది, మనుషులు దేవుడు ఎందు ఎదుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం ఎదుగు మనిషికి ఉన్నట్లుగా ఆయనకు కూడా ఆత్మ ఉన్నట్లుగా చూస్తాం. మీరు యోహాను సువార్త 12:27 మనిషికి ఉన్నట్లుగా ఆయనకు కూడా ఆత్మ ఉంది. 12:27 యోహాను సువార్త 12:27 12:20. ప్రాణము అన్నాడు, సోల్, నా ప్రాణము అన్నాడు. సోల్ అనే మాట పంపిస్తాడు. యోహాను సువార్త 13:21 యోహాను సువార్త 13:21 యేసు ఈ మాట పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, ఆత్మ అన్నాడు, ఆత్మలో కలవరపడి. మత్తయి సువార్త 26:38 ప్రాణము అనే మాట వాడాడు. మత్తయి సువార్త 26:38 ప్రాణము అనే మాట. నెక్స్ట్ అందులోది ఎన్నో పాయింట్ రాసుకుంటున్నాం, మేబీ 5 అనుకుంటా, 3వ పాయింట్. ఓకే, అందులో 3వది. యేసుని అప్పటి కాల మనుషులు మనిషిగానే చూశారు. యేసుని అప్పటి కాలంలో ఉన్నవారు యేసుని మనిషిగానే చూశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23:25 యేసు వారి సమాజ మందులో బోధించు, దేవుని రాజ్యము గురించి సువార్త ప్రకటించు, ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగములు స్వస్థపరచు, గలలి అంతా సంచరించాను. ఆయన కీర్తి శ్రీ దేశం మంది వ్యాపించను. నానా విధమైన రోగముల చేతను వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన వద్దకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరిచాను. 25 గలిలయ, దేకపోలు, యెరూషలేము, యూదయను ప్రదేశంలో నుండి యొర్దాను నది వరకు అవతల ఉన్న బహుజనములు ఆయనను వెంబడించిరి. సో యేసుక్రీస్తు ప్రభువుని మామూలుగా చూసినట్టు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఆయన్ని వెంబడిస్తున్నారు. 13వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు రాసుకోండి, మీరు రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుంచి 58. యేసు ఉపమానం చెప్పించాలని తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశంగా వచ్చి సమాజ మందిరంలో వారు బోధించాను. అందువలన వారికి ఆశపడి ఈ జ్ఞానము అద్భుతములు ఇతనికి ఎక్కడ వచ్చాను? ఇతను వడ్లమాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారంతా అతని సహోదరులు కారా? అంటే యేసు ప్రభువుని ఎట్లా చూస్తున్నారు? ఇటు మనిషిగా చూస్తున్నారు. మీకు విషయం చెప్పనా, ఇతని అక్కచెల్లెళ్ళు మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడి, అయితే యేసు ప్రవక్త దేశంలోనూ ఇంతటా ఎక్కడ గొప్పవాడు కాదని చెప్పుకున్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూస్తున్నప్పుడు మనుషులందరూ ఏమనుకున్నారంటే ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఇతని యాకోబు యేసేపు సహోదరుడు కాదా, ఇతని అక్క చెల్లెలు మన మధ్య లేరా, వాళ్ళు మనుషులే కదా ఈయన మనిషి కదా, ఇంత గొప్ప కార్యాలు చేసే శక్తి ఈయనకి ఎట్లా వచ్చింది ఒక మనిషికి అనే మీనింగ్లో అంటున్నారు. ఒక మనిషికి ఇంత శక్తి ఎక్కడ వచ్చింది? ఈయనకి సహోదరులు ఉన్నట్టు చూస్తే యాకోబు యేసేపు సీమోను యోదావారు నలుగురు ఉన్నారు. నలుగురు ఖచ్చితంగా చెప్పాలంటే తమ్ముళ్ళు ఉన్నారు అని చెప్పచ్చు కదా. నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. యాకోబు యేసేపు సీమోను యోదాను వారు అతని సహోదరులు కారా. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో పెరిగాడు. వడ్లమాని కుమారుడు, యేసేపు యొక్క కుమారుడిగా పెరిగాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వీరందరూ పుట్టారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ కాలంలో వీళ్ళకి అంత ధనం లేదు. ఖచ్చితంగా చెప్పచ్చు, మనం ధనం ఉంటే కనుక వీళ్ళు అటు ఇటు తిరిగా యేసుక్రీస్తు కన్యక గర్భం ధరించినప్పుడు అటు ఇటు తిరగవలసిన అవసరం వీళ్ళకి ఎంత మాత్రం ఉండేది కాదు కదా. సో అంత ధనవంతులైతే వీళ్ళ తల్లిదండ్రులు ఎంత మాత్రము కాదు. ఒక ఇల్లు ఏదో సామాన్యంగా ఉండి ఉంటుంది అంతే కదా. ఆ ఇంట్లో నలుగురికి 4 బెడ్రూమ్లు ఉండవు. నలుగురికి 4 బెడ్రూమ్లు అయితే ఖచ్చితంగా ఉండవు. సరే, ఆ మరియా యేసేపుకి ఒక బెడ్రూమ్, ఈ నలుగురు అన్నదమ్ములకు ఒక బెడ్రూమ్, లేకపోతే 4 బెడ్రూమ్లు ఇలా సహోదరులకు ఒక బెడ్రూమ్ అట్లా ఉంది. మొత్తం మీద ఒకటే ఒక హాల్ లాంటిది ఏదో ఒకటి ఉండాలి అంతే. ఈ నలుగురు ఎవరితో ఉంటారు? ఏస్తూనే ఉండాలి. ఏసు నలుగురితోనే ఎప్పుడు ఉండున్నాడు. మీకు అర్థవుతుందా? ఎప్పుడు వీళ్ళు కలిసే ఉంటారు. మానవుడు కాబట్టి యేసు అందరితో ఎప్పుడు నిరంతరం కలిసే ఉన్నాడు. యేసుక్రీస్తు మానవుడు అని మనకు తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు మానవుడు. మత్తయి సువార్త 55వ వచనం చూసాం కదా. 55వ వచనం, ఇతని వడ్లమాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరి కాదా, యాకోబు యేసేపు సీమోను యోదావారు వారి ఇతని సహోదరులు కాదా. మనుషులను ఎట్లా చూశారండి యేసు ప్రభు వారిని? కేవలం ఒక మనిషిగా చూసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం, ఇతను యాకోబు యేసేపు యోదా సీమోను వారి సహోదరుడు వడ్లమానవాడు కాడా, ఇతరు అక్క చెన్నెళ్ళు మనుతున్నవారు కారా అని చెప్పుకొంచెం ఆయన విషయమే అభ్యంతరపడిరి. సేమ్ అదే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు గురించి వీరందరూ అభ్యంతరపడుతున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇతనికి 4 సహోదరులు ఉన్నట్లుగా బైబిల్ చెప్పింది. యోహాను 7వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, ఇతనికి 4 సహోదరులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఇతనికి 5 సహోదరులు. ఆయన యందు విశ్వాసం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు తెలుసా? ఒకటే రూమ్లో ఉన్నాం. యోహాను యేసుక్రీస్తు దేవుడు అని రాస్తున్నాడు. మీకు అర్థమైతే కనుక యేసుక్రీస్తు దైవ కుమారుడు అంటాడు. మీకు చెప్తాను. ఈ 2 రోజుల్లో యోహాను సువార్తలో ఒక అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ఎవరు అంటే దైవ కుమారుడు అంటాడు, దేవుడు అంటాడు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు నేను దేవుడిని అని ప్రూవ్ చేసుకుంటాడు. దేవుడికి ఉన్న లక్షణాలు నాకున్నాయి అంటాడు. దేవుడిని అంటాడు. వీళ్ళ సహోదరులు అంట. 4 సహోదరులు, 4 తమ్ముళ్ళు. ఈయన దేవుడు కాదని ఒప్పుకోవాలి. ఎందుకు తెలుసా? ఒకటే రూమ్లో ఉన్నాడు, కలిసే ఉన్నారు. మిగతా వారు ఎట్లా జీవించారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అట్లానే జీవించాడు. ఎట్లా మిగతా వారు తిన్నారు భోజనం, అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భోజనం చేస్తుంటారు. యేసుతో పాటు అంత కాలం ఉండేసరికి ఒక మనిషి దేవుడు ఎట్లా అవుతాడు అన్న క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకి. ఈయన మనిషి కదా, ఎలా చెప్పొచ్చు? మనతో పాటు ఉన్నాడు. ఒక మనిషికి ఉండాల్సిన ప్రతి లక్షణము ఈయన దగ్గర ఉంది కాబట్టి ఎట్లా అయినా దేవుడు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ 4 సహోదరులు ఈయన ఎంత మాత్రము విశ్వసించలేదు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు అని అర్థమిస్తూ ఉంది. ఓకే, ఆ తర్వాత మానవుడే కానీ ఎన్నో పాయింట్ అండి? 4. మానవుడే కానీ పాపం చేయలేదు. మానవుడే కానీ పాపము లేనివాడు. మానవుడే బట్ పాపము లేనివాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతిశోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను, ఆయన పాపము లేనివాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం.
యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. 8:29. ఆయనకి ఇష్టమైన కార్యములు నెల్లప్పుడు చేయదు కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కొన్ని రెఫరెన్స్ రాసుకుంటారా? 15:10 యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమించి నిలిచి ఉన్న ప్రకారం మీరు నా యందు గైకొని నా ప్రేమ నిలిచి ఉండుడి. ఆయన పాపము లేనివాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 చదువుతారు ఎవరైనా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటము లేదు. సో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని బైబిల్ చెప్తుంది. అపోస్తుల కొన్ని రిఫరెన్స్ రాసుకోవాలి. అపోస్తుల కార్యగ్రంథం 2:27. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. 2:27. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధత నీ కుళ్ళు పట్టనే పరిశుద్ధత అన్నాడు. ఆయన పాపము లేనివాడు. 3:14 అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి. అపోస్తుల కార్యగ్రంథం 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి. 4వ అధ్యాయం 30 వచనం. అపోస్తుల కార్యగ్రంథం 4:30. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా. 7:52 4:30. 7:52 అవునండి. మీ పితరులు ప్రవక్తలతో ఎవరిని హింసించకై ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. నీతిమంతుడు. 13:35 రెఫరెన్స్ రాసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అవునండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడిన అయినను పాపము లేనివాడుగా ఉండెను. పాపము లేనివాడు. అపోస్తుల కార్యగ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రులను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. హెబ్రీ 7:26. పవిత్రులను నిర్దోషియు నిష్కళంకుడును పాపములో చేరక ప్రత్యేకంగా ఉండిన వాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడును ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు. మనం చూసాం పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 ఆయన పాపము లేనివాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతిని మీకు రాయించినాడు. ఎవరైనా పాపం చేసినట్టు నీతిమంతుడైన యేసును గూర్చి అన్న పుత్రవాది తండ్రి యొద్ద ఉన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు పాపము లేనివాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పాపము లేనివాడు. సో ఒకసారి చదువుతున్న రెఫరెన్స్ మీరు రాసిన చూసుకోవచ్చు. లూకా 4:13, యోహాను 8:29, యోహాను 15:10, యోహాను 18:38. అవి రాసుకోలేదా? నేను చెప్పలేదు లేదు. 18:38. అవునండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. 2 కొరింథీ 5:21 అండి. అపోస్తల కార్యగ్రంథం 2:27, 3:14, 4:30, 7:52, 13:35. హెబ్రీ 4:15, 7:26.
పేతురు 2 మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 1 యోహాను 2:1, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18. ఓకే, ఆయన పాపము లేనివాడు అని బైబిల్ చెప్తుంది. మానవుడే కానీ ఆయన పాపము లేనివాడు. ఎట్ హి హాస్ టెంప్టెడ్, పాపము లేనివాడే కానీ ఆయన శోధన ఎదుర్కొన్నాడు. మనం ఎలాగూ శోధించబడతామో ఆయన కూడా అలాగనే శోధించబడ్డాడు. బైబిల్లో చూస్తే కనుక పాపం లేనివాడే కానీ మనలాగా ఆయన శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4:1-11 అపవాది చేత శోధించబడుటకు ఆయన, అవునండి, మత్తయి సువార్త 4:1-11 ఆయన శోధించబడ్డాడు. ఓకే, కొన్ని ప్రాముఖ్యమైన రిఫరెన్స్ దానికి సంబంధించి రాసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 5:8. హెబ్రీలు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. కుమారుడైండు ఆయన పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. హెబ్రీలు రాసిన పత్రిక 4:15-16 ప్రాముఖ్యమైనవి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము అన్నాడు. 4:15-16. ఒక మాట మీరు విన్నారా? పాపము లేనివాడు ఆయన, పాపము లేనివాడు మొదటి విషయం ఇందులో. ఓకే, ఎన్నో పాయింట్ రాసుకున్నారు? 5 అయిపోయింది. 4 పాపము లేనివాడు అన్నాం. అయినా కానీ ఆయన మనవలే శోధించబడ్డాడు. 5 కేవలము పాపము లేనివాడు మాత్రమే కాల్చుమా, ఆయన పాపము ఆయన పాపము లేనివాడు మాత్రమే కాదు, హీ కుడ్ నాట్ సిన్. ఆయన పాపము చేయడానికి కూడా అవకాశం లేనివాడు. లేకపోతే కారణం తెలుసు, ఆయన దేవుడు కాబట్టి. పాపము లేనివాడు మాత్రమే కాదు, ఆయన పాపము చేయలేనివాడు కూడా. ఎందుకని? ఆయన దేవుడు. 5 పాపము లేనివాడు మాత్రమే కాదు, ఆయన పాపము చేయనివాడు, చేయలేనివాడు కాదు, పాపము చేయనివాడు. ఈ కొంచెం ఇంపెక్కబిలిటీ అంటారు దీన్ని. ఓడి గుర్తుపెట్టుకోండి, కష్టంగా ఏమి రాదు. ఇంపెక్కబిలిటీ అంటారు. ఒకటే మనిషిలో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దైవ స్వభావము, ఒకటి మానవ స్వభావం. ఇంపెక్కబిలిటీ అంటే అర్థం ఏంటంటే నాట్ ఏబుల్ టు సిన్, పాపము చేయలేనివాడు అని అర్థం. ఎందుకని చేయలేడు? దైవ స్వభావము ఉంది కాబట్టి ఆయనలో పాపము చేయలేనివాడు, పాపము చేయలేనివాడు. మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఒక మంచి స్విమ్మర్ ఉన్నాడు, ఒక మంచి స్విమ్మింగ్ చేసే స్విమ్మర్ ఉన్నాడు. అతడు ఒక పెద్ద సద్గురు చేయించి ఈత కొట్టమన్నాం. అతడు ఈజీగా ఈ చివరి నుంచి ఆ చివరకు స్విమ్ చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మునిగిపోతాడేమో అని చెప్పి వెనకాల అతను రక్షించడానికి లైఫ్ బోట్లు వెనకాల ఉన్నాయి. అతను స్విమ్ చేసింది, ఈత వేశాడు లైఫ్ బోట్ ఉన్న దాన్ని బట్టి కాదు. లైఫ్ బోట్ ఉంది కాబట్టి ఆయన ఈత వేశాడు కాదు.
లేకపోతే లైఫ్ బోట్ ఉంది కాబట్టి ఈత వేయగలిగాడు కాదు కదా. సో అంటే ఇప్పుడు పాపము చేయలేడు, పాపము చేయడానికి అవకాశం లేదు కాబట్టి పాపం చేయకుండా ఉండటం కాదు. మీ గాట్ మై పాయింట్. పాపము చేయలేని వాడు కాదు కాబట్టి పాపం చేయకుండా ఉంటాం కాదు. ఆయన పాపం చేయలేదు, అది ప్రాముఖ్యం. ఎందుకు చేయలా? దేవుడు కాదు అంటే లైఫ్ బోట్ ఉంది కాబట్టి స్విమ్ ముగించలా. ముగించాడు, బట్ లైఫ్ బోట్ ఉంది. ఆయన రక్షించడానికి వెనకాల ఒక బోట్ వస్తుంది కాబట్టి ఈయన ధైర్యంగా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవడం కాదు. ఆయన వెళ్ళిపోయాడు, ఏమన్నా లైఫ్ బోట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు కాదు. ఈత కొట్టడానికి సమర్థుడు, ఆయన ఈత కొట్టడానికి సమర్థుడు కాబట్టి లైఫ్ బోట్ పని లేదు. కానీ లైఫ్ బోట్ లేదా? ఉంది. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఆయన పాపము చేయలేదు, ఆ స్వభావం ఉంది కాబట్టి చేయలేము కాదు, చేయడం కాదు. చేయలే కానీ స్వభావం కూడా ఆయనలో ఉంది, దైవ స్వభావం ఆయనలో ఉంది. దైవ స్వభావం ఉంది కాబట్టి పాపం చేయలేదా? కాదు. ఆయన పాపం చేయలేదు కానీ ఆయనకి ఏముంది? దైవ స్వభావం ఉంది. దాన్ని ఇంపెక్కబిలిటీ అని అంటారు. మీకు అర్థమైంది పాయింట్? పాపం లేనివాడికి పుట్టాడు కాబట్టి పాపం చేయలేదు. పాపము లేనివాడిగా పుట్టాడు కాబట్టి పాపం చేయలేదు. పాపం లేనివాడిగా పుట్టడానికి గల కారణం ఏంటి? పాపం చేయించడానికి. అట్లని శోధించబడలేదా? శోధించబడ్డాడు. 4వ అధ్యాయం 15-16 హెబ్రీ గ్రంథంగా చెప్పాడు కదా, మన వలె శోధింపబడినను ఆయన పాపం చేయలేదు అన్నాడు. పాపం ఎందుకు చేయలేదండి? ఆయన దైవ స్వభావం కదా కాబట్టి పాపం చేయలేదు కాదు. ఆయన పాపం చేయలే కానీ ఏముంది? ఆయన వెనకాల ఏముంది? దైవ లక్షణం, లైఫ్ బోట్ ఉంది. ఆయన ఈత వేయడానికి కారణం లైఫ్ బోటా? కాదు. లైఫ్ బోట్ ఉంది కాబట్టి ఈత వేసాడా? కాదు. ఈత వేయగలిగాడు కానీ ఏముంది వెనకాల? లైఫ్ బోట్. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు దాన్ని చూస్తూ చేశాడు కాదు. అసలు లోపల ఏముండాలి? అసలు బేసికల్గా ఈత వేసే స్వభావం పూర్తిగా ఉండాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఈజీగా ఈత వేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఏముందిలేండి లైఫ్ బోట్ అని చేసిందా? ఏం చేయలేదు. అంటే ఇంపెక్కబిలిటీ అంటే పాపం లేనివాడు పాపము చేయడానికి ఏబుల్ కాదైనా పాపం చేయడానికి వీలు లేనివాడుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 'ఓకే ఆ తర్వాత ఒక ఎన్నో విషయం అండి. 6 యేసుక్రీస్తు ప్రభువారు రిఫరెన్స్ ఏం లేదండి. ఎందుకంటే మనం ఒక పూట అంతా భోజనం అయిపోయిన తర్వాత ఆయన దైవ లక్షణాల గురించి వస్తాం. సో దైవ లక్షణం గురించి నేను మీకు ఒక హాఫ్ డే అంతా మనము చూస్తాం కాబట్టి నేను దానికి ఏం రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంపెక్కబిలిటీ అనే మాటను మీకు ఉపయోగించాను. అంటే అర్థం ఏంటంటే ఆయన పాపం చేయలేదు. ఇంపెక్కబిలిటీ IMPECCABILITY ఇంపెక్కబిలిటీ ఆఫ్ క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పాపము చేయడానికి ఈజ్ నాట్ ఏబుల్ టు కమిట్ సిన్, పాపం చేయలేని వాడు అని అర్థం. ఇంపెక్కబిలిటీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, యేసుక్రీస్తు సంపూర్ణ మానవునిగా రావడానికి గల అవసరత ఏంటి? నెక్స్ట్ హెడ్డింగ్ 6. వై వాజ్ జీసస్ ఫుల్ హ్యూమనిటీ నెసరీ? యేసుక్రీస్తు సంపూర్ణ మానవునిగా రావాల్సిన అవసరత ఏంటి? మానవునిగా రావలసిన అవసరత ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. విన్నా? చూడాలి మీరు బైబిల్, ఈ మాట చూడండి ప్లీజ్. ఎందుకు 2-3 వచ్చి ఎందుకని ఇంతసేపు మనము మానవుడు అని చెప్తున్నాం తెలుసా? యోహాను రాస్తున్నాడు.
యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఏంటి? ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారం కాదు. అక్కడ కరెక్ట్. క్రీస్తు దేవుడు కాదని అన్నవారు అట్లా ఉంది. అసలు అక్కడ ఏమన్నా అక్కడ ఉన్నది చెప్పాలి మీకు. అందుకే కాంటెక్స్ట్ అన్న మీకు అక్కడ ఏముంది నేను చదువుతా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉంది. ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ ఏది? ఏంటండి అట్లా ఉందా? అక్కడ ఉందా అసలు? అట్లా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారన్న ఎవరు ఒప్పుకోరో వారందరూ క్రీస్తు విరోధి అన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనని ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ. అంటే మనుషులు ఇదివరకే లోకములో ఉన్నది అంటున్నాడు. యోహాను మొదటి పత్రిక రాస్తూ అంటున్నాడు ఇది ఆల్రెడీ ఉంది లోకంలో. లోకము యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారని నమ్మట్లేదు. కానీ ఇప్పుడు దాకా మనం చూసిన విషయం ఏంటి? యేసుక్రీస్తు శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో మరణించింది శరీరంలోనే. ఆయన సిలువలో వేలాడింది 3 గంటలు శరీరంతోనే. ఆయన రక్తం చిందించింది శరీరములోంచే. ఆయన పొడిచినప్పుడు రక్తము మరియు నీళ్లు వచ్చినాయి శరీరము నుంచే. ఆయన ఆకలి కొన్నాడు శరీరమునికి. ఏ ఆత్మ శరీరధారిగా యేసు వచ్చిన నమ్మదో అది క్రీస్తు విరోధి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషుడు దాన్ని ఒప్పుకోడు. క్రీస్తు ఇందాక మనం చూసాం కదా, మొదటి యోహాను రాసిన 2వ పత్రికలో 7వ వచనం, యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. రాసిన ఫస్టే మనం చదివాం 2వ యోహాను 7వ వచనం. అనేక మంది అంట లోకంలోకి వచ్చిన్నారంట. వారు క్రీస్తు శరీరము ధరించుకుని వచ్చారని అంత మాత్రము నమ్మరు. క్రీస్తు శరీరం ధారి వచ్చారని ఎవరో ఒప్పుకోరు. వారందరూ వంచకులు ఉన్నారు. వారందరూ ఈ ఆత్మ కలిగిన వారని బైబిల్ చెప్పింది క్రీస్తు విరోధి ఆత్మ. దీనిని బట్టి మీరు తెలుసుకోవచ్చు అన్నాడు. ఇది 7వ వచనంలో. కానీ దీనిని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఎవరు యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడని నమ్ముతారో వాళ్ళుతో మీరు సహవాసం చేయొచ్చు అన్నాడు. ఎవరు యేసు మానవుడు కాదు అంటారో వారి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాల్సిందే. ఎవరు యేసు దేవుడు కాదు అని చెప్తారో వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో లేదు. క్రిస్టాలజీతో ఎవరితో ప్రాబ్లం ఉంటుందో వారికి మీరు శుభములు చెప్పవద్దు అని చెప్పాడు. ఎందుకు యేసు రావడానికి గల కారణాలు అందులో 6లో చెప్తున్నాను. విధేయత చూపించడానికి, విధేయత చూపించడానికి. విధేయత చూపించడానికి రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. ఆ మనుషుడు ఎవరు? కాదు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలదై వచ్చింది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో.
ఒక్క అపరాధం. ఎవరిది అపరాధం? ఆదాం చేసిన అపరాధం. మనుషులందరికీ ఎలాగూ కారణమయ్యను, అలాగనే ఒక పుణ్యకాలం వలన కృపాదానము మనందరికీ జీవప్రదమైన నీతి విధింపబడినట్లు కారణమయ్యను. ఎలాగనగా ఒక మనుషుడు అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడులో, అలాగే ఒక్కరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇప్పుడు ఆదాము అనే ఒక్క వ్యక్తి అవిధేయత వలన మనుషులందరూ పాపం చేయబడ్డారు. ఆదాము మానవుడు కదా, బైబిల్ చూస్తాము. యేసు అనే మానవుని ద్వారా ఒక్క విధేయత వలన అనేక మంది ఇప్పుడు ఏం చేయబడాలి? నీతిమంతులు అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు శరీరంతో ఈ లోకమునకు వచ్చాడు. ఆ విధేయతను రిప్రజెంట్ చేయడానికి, ఆ విధేయతను తండ్రికి చూపించడానికి, మనుషుని పక్షంగా విధేయత తండ్రికి చూపించడానికి. మీకు ఈ మాట ఖచ్చితంగా అర్థమవ్వాలి. మనుషులందరూ ఉన్నారు, ఆదాము ఉన్నాడు. ఈ ఆదాము వీరందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు. అనగా ఈ ఆదాము ఈ మనిషి జాతి అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు, రిఫరెన్స్గా ఉన్నాడు. ఈయనే ఈ మానవులందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈయన అవిధేయత వలన ఈ మనుషులందరికీ ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. మనుషులందరినీ రిప్రజెంట్ అయ్యాక ఇంకొక ఆయన పుట్టాడు, ఆయన క్రీస్తు. ఈయన మనుషులందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈయన అవిధేయత వల్ల వీరందరికీ మరణొస్తే, ఇదే మనుషులను రిప్రజెంట్ చేస్తున్న కడపటి ఆదాయమైన యేసును బట్టి ఇప్పుడు ఏమైందంటే నీతిమంతుడు. కాబట్టి ఈయన ఈ మనుషులందరూ రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా ఏమై ఉండాలి? మనిషి ఉండాలి. ఎందుకంటే ఆదామునికి బదులుగా వచ్చాడు కాబట్టి ఆదాము ఏమై ఉన్నాడు? పుట్టుబోతున్న యేసు కూడా మనిషి అయినాడు. అందుకే యేసుక్రీస్తు మనుషుని రూపంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆదాము, కడపటి ఆదాము అన్నమాట చూస్తాం. మొదటి మనుష్యుడు 47 వచనం చదువుతున్నానండి. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. కానీ ఇద్దరు ఎవరు? మనుషులే. బైబిల్ చెప్పింది కదా, ఇద్దరు మనుషులే అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండవది 6లో 2 రాసుకుంటున్నామండి. 6లో 2 అనొచ్చు, 6లో B అనండి, మీ ఇష్టం. ఓకే, యేసుక్రీస్తు శరీరానికి రావడం గల అవసరత మొదటిగా మనిషిని రిప్రజెంట్ చేయడానికి, లేకపోతే విధేయతను చూపించడం. రెండోది మనిషికి ప్రతిగా బదులుగా మరణించడానికి. రెండోది మనిషికి ప్రతిగా బదులుగా మరణించడానికి. మనుషులకి బదులుగా మరణించడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఎలానగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నానండి. ఎలానగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించి కొనక, ఎలానగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించి కొనక అబ్రహాము సంతాన స్వభావమును కొనినవాడు. అనగా ఏ స్వభావము? మానవ స్వభావం ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము ఆయన అన్ని విషయములు ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. ఎందుకని యేసుక్రీస్తు శరీరమును ధరించుకోవాల్సి వచ్చెను? తన సహోదరు వలె ఉండవలసి వచ్చింది. ఎందుకు అంటే కనుక మనుషులందరి కొరకు ప్రధాన యాజకుడు పాత నిబంధన గ్రంథంలో అర్పణలు అర్పించేవాడు. ఎవరు అర్పించేవాడు? ప్రధాన యాజకుడు అర్పించేవాడు. ఈ ప్రధాన యాజకుడు మనిషి, అర్పణలు అర్పించేది మనిషి అన్నాడు. ఇప్పుడు ఆ మనిషి అర్పిస్తున్న అర్పణ మనిషి యొక్క పాపమును ఎంత మాత్రం తీసివేయడం లేదు, కానీ అది తాత్కాలికంగా కవర్ చేస్తూ ఉంది, కప్పి పెడతా ఉంది.
అనగా పాత నిబంధన గ్రంథం లేవి కాండములో ఉన్న అర్పణలన్నీ దేనితో ఎదురు చూస్తూ ఉన్నాయి? రాబోతున్న క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న అర్పణలు తాత్కాలిక పరిష్కారాన్ని ఇస్తున్నాయి కానీ, మరియు ఆ అర్పణలు రాబోతున్న క్రీస్తుకు సూచనగా ఉన్నాయి కానీ శాశ్వతమైన పరిష్కారం ఎంత మాత్రం ఇవ్వట్లేదు. అంటే అర్పణ ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి, ప్రధాన యాజకుడు అర్పించాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు మనిషి కాబట్టి యేసు అర్పణ తండ్రి దేవునికి అర్పించాలి కాబట్టి యేసు కూడా ఎట్లా వచ్చాడు? మనుషుడిగా వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవది, మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి. మానవునికి దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండటానికి. మధ్యవర్తిగా ఉండటానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు అను నరుడు. దేవునికి నరుడికి మధ్యవర్తి ఎవరు అంటే నరుడు అని చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మన విమోచన శరీరానికి ఆయన మాదిరిగా ఉండటానికి. నెక్స్ట్, మన విమోచన శరీరమునకు ఆయన మాదిరిగా ఉండటానికి ఆయన శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. మన విమోచన శరీరమునకు ఆయన మాదిరిగా ఉండటానికి. మన విమోచన శరీరమునకు ఆయన మాదిరిగా ఉండటానికి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి 44. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి 44. మృతులు పునరుద్ధానములాగనే శరీరం క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా ఎత్తబడును, ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమ గల దానిగా ఎత్తబడును, బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా ఎత్తబడును. ప్రకృతి సంబంధం శరీరము వెత్తబడి ఆత్మ సంబంధం శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధం శరీరముకు ఉన్నది కనుక ఆత్మ సంబంధం శరీరము కూడా ఉన్నది. మీరు గమనించాలి, యేసుక్రీస్తు ఏ శరీరంతో పాతిపెట్టబడ్డాడు? మానవ శరీరంతో పాతిపెట్టబడ్డాడు. ఏ శరీరంతో ఎత్తబడ్డాడు? మహిమ శరీరం. మనకు మాదిరిగా ఉంచాడు. ఎలాగైతే తన శరీరంతో పాతిపెట్టి మహిమ శరీరంతో ఎత్తబడ్డారో, క్రీస్తునందు మృతి చెందిన ప్రతివారు మానవ శరీరము పాతిపెట్టబడితే మహిమ శరీరంతో ఎత్తబడతారు. ఎట్లా? నేను మానవునిగా పుట్టాను, మానవునిగా జీవించాను, మానవునిగా నేను మృతి పొందాను, కానీ నేను లేపబడినప్పుడు మానవ శరీరము కాదు, అది మహిమ శరీరం. అలాగనే మానవులైన మనకు యేసునందు మృతి చెందితే గనక మహిమ శరీరము వస్తుంది అని చెప్పడానికి, మాదిరిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా పుట్టినట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకుడిగా సూచనగా ఉండడానికి యేసు మానవ శరీరంగా పుట్టాడు. నెక్స్ట్, ప్రధాన యాజకునిగా ఉండటానికి యేసు మానవ శరీరముగా పుట్టాడు. ప్రధాన యాజకునిగా ఉండడానికి యేసు మానవ శరీరముతో పుట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మానవ శరీరంలో పుట్టి ప్రధాన యాజకుడిగా ఉండటానికి మానవ శరీరం తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలగవాడే ఉండాలి. 2:18 అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం.
ఓకే, యేసుక్రీస్తు పాపం చేయలేదు, కానీ ఆయన శోధనలన్నీ వాస్తవం అని మనకు తెలుస్తూ ఉంది. ఆయన పాపం చేయలేదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసు యొక్క శోధనలు మనము ఇది చెప్పుకుని మనము డైటీలోనికి వెళ్దాం, దైవత్వంలోనికి వెళ్తాం. నెక్స్ట్ హెడ్డింగ్, మానవుగా పుట్టిన యేసు యొక్క శోధనలు వాస్తవములే. మనం అనుకుంటాము యేసు మానవుడైన యేసు, మానవుడిగా పుట్టిన యేసు యొక్క శోధనలు. ఇది హెడ్డింగ్ అండి, ఇది క్లోజ్. దానికి కంటిన్యూషనే. అంటే మనకు ఒక డౌట్ ఉండొచ్చు. ఏంటి డౌట్ అంటే, మానవుడు అని మనం ప్రూవ్ చేస్తున్నాం, యేసుక్రీస్తు మానవుడు అని మనం ప్రూవ్ చేస్తున్నాం. యేసుక్రీస్తు స్వభావాలు రెండు ఉన్నాయి. ఒకటి మానవుడు, దైవం లక్షణాలు కలిగిన వాడు. మానవ లక్షణాలు కలిగిన వాడు అని చెప్పడానికి ఎన్ని రాసాం, ఎందుకు మానవుడుగా పుట్టే అవసరం వచ్చింది అని చెప్తా ఉన్నాం. మనము ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు దేవుడేనండి, యేసుక్రీస్తు మానవ స్వభావంతో పుట్టలేదు. మరి శోధనల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆ శోధనలు వాస్తవమైనవి కాదు, మేబీ అవి రియల్ అయ్యి ఉండకపోవచ్చు కదా అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క శోధనలు వాస్తవమైనవి. మానవ స్వభావంతో శరీరంతో పుట్టిన యేసు యొక్క శోధనలు వాస్తవమైనవి. అదేనండి, అదే శ్రమలు, శోధనలు వాస్తవమైనవి. మానవ శరీరముతో పుట్టిన యేసుక్రీస్తు యొక్క శోధనలు వాస్తవములైనవి. అవును, అందులో రాసుకుంటే కనుక మత్తయి సువార్త 4:1-11 వరకు అపవాది చేత ఆయన శోధించబడినట్లుగా బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 4:1-11. ఆయన కలిగిన శోధనలు గనక మనం గమనించినట్లయితే, ఆది కాండములో అవ్వ ఎదుర్కొన్న శోధనలు, యేసు ఉపవాస ప్రార్థన తర్వాత ఎదుర్కొన్న శోధనలు ఒకే విధంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మీరు చూస్తే అవ్వ పండు చూసినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, ఆది కాండం 3వ అధ్యాయం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, గుడ్ ఫర్ ఫుడ్, ఆహారమునకు మంచిదనియు. ఓకే, మొదటిదిగా ఆహారమునకు మంచిది అన్నాడు. యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఆయనకి ఆకలిగా ఉన్నాడు. అపవాది వచ్చి అన్నాడు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. కానీ ప్రభువారు అంటారు, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి వాక్యం వలన జీవిస్తాడు, లేకపోతే బ్రతుకుతాడు అని చెప్పినట్లు చూస్తాం. నిజంగానే యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత సీరియస్గా ఆకలిగా ఉన్నాడు. అది రియల్, అది ఏమంటారు, అదొక అవాస్తవమైన కల్పన కథ ఎంత మాత్రం కాదు. ఆకలి వేసినట్లుగా మనం చూస్తాం. రెండవది కనుక మనం చూసినట్లయితే, అపవాది సోదరులు రెండోది చూసినట్లయితే, కన్నులకు అందమైనది అన్నాడు. కన్నులకు అందమైనది. దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి లోకమంతా చూపించి
ఇది నేను నీకు ఇస్తాను అని చెప్పినట్లు చూస్తాం. కింగ్డమ్ ఆఫ్ వరల్డ్, అది లోకమునకు అందమైంది అన్నాడు. మూడోది కనుక మనం చూస్తే వివేకమిచ్చు రమ్యమైనదయు ఉండుట చూచినప్పుడు, వివేకమిచ్చినది, వివేకము కలిగినది అంటున్నాడు. కన్నులకు అందమైనది అనే మాట దగ్గరికి వస్తే, ఏది చూస్తామో అది అందమైనదిగా కనిపిస్తే చూసినంత మాత్రాన పాపము కాదు, కానీ అది నాకు కావాలి అనుకోవడమే పాపం. ఇది ప్రాముఖ్యమైన విషయం. లోకమునకు అందమైనది అంటే, కన్నులకు అందమైనది అంటే కనిపిస్తుంటాయి, కానీ అందమైనది నాకే కావాలనుకోవడమే పాపం మనం చూస్తాం. అదే శోధన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎదుర్కొన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. సో మత్తయి సువార్త 3, మొదటిది మనము ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండెను ఉండుట చూచినప్పుడు. వివేకమిచ్చు మత్తయి సువార్త 28:18 వచనం. మత్తయి సువార్త 28:18 వచనం చదువుతారు ఎవరైనా? అయితే యేసు వారి ఎదురు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించారు. మీరు గమనించాలి, అపవాది యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ శోధిస్తూ ఒక మాట అన్నట్లుగా చూస్తాం. మరియు అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన మత్తయి సువార్త 4:8 తోడుకుని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్ని నీకు ఇచ్చేదా అని చెప్పాను. యేసు సతనం ప్రభు నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని అని వ్రాయబడినదని. అందులో అపవాది ఆయనను విడిచిపోగా ఇది దేవదూతలు ఆయన వచ్చి ఆయనకి పరిచయం చేసినట్లు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను అపవాది చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని పొమ్మన్నట్లుగా చూస్తాం. అపవాది ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేయలేదు, కానీ అపవాది పెట్టిన పద్ధతిని ఆయన రిజెక్ట్ చేశాడు. మీరు గమనించాలి మాట. ఆఫర్ ఏంటి? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన వీటన్నిటి నీకు ఇచ్చేదని, వీటినన్నిటినీ లోకమంతటిని నీకు ఇచ్చాను. ఆయనకు లోకమంతా కావాలా వద్దా? కావాలి. ఆయన రిజెక్ట్ చేసింది ఆఫర్ను కాదు, పద్ధతిని మాత్రమే ఆయన రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు. మీరు లోకమంతా వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. లోకం కావాలి, లోకంలో ప్రజలు రక్షించబడాలి, అది దేవుని కోరిక. అలా అని చెప్పి రాంగ్ పద్ధతిలో కాదు అంటున్నాడు. అపవాది పార్షియల్ రైట్ చూపిస్తాడు, పార్షియల్ రాంగ్ ఉంటుంది. ఇస్తున్న ఆఫర్ రైట్గానే ఉంటుంది, కానీ వస్తున్న పద్ధతి రాంగ్ ఉంటుంది. వాడు ఏ ప్లాన్ చేసినా కానీ అట్లాగే ఉంటుంది. ఇస్తున్న ఆఫర్ మంచిగా ఉంటుంది, కానీ వస్తున్న మార్గంలోనే అది తేడా ఉంటుంది. మార్గం మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభు నిజంగానే ఆయన శోధించమన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. అపవాది నిజంగానే శోధించాలని ప్రణాళిక కలిగి, అదే యేసుక్రీస్తు నిజంగానే ఆయన శోధిస్తున్నాడు చూస్తాం. ఈవెన్ అపవాది కనుక మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సర్వ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయన నామమునకు నమస్కరిస్తారంటాడు. ఆఫర్ ఉంది,
ఇక్కడ కూడా అదే ఆఫర్ ఉంది, 4వ అధ్యాయంలో అదే ఆఫర్, లోకమంతా నీకు ఇస్తానని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారికి లోకం కావాలి. అపవాది కూడా చెప్పాడు, ఈ లోకం నేను నీకు ఇస్తాను అన్నాడు. అంతేనండి, ఈ లోకం నీకు ఇస్తాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకం ఎట్లా వస్తుంది? గుడ్, సిలువలో వస్తుంది. నువ్వు ఇది అవాయిడ్ చేయి, ఇది నేను ఇచ్చేస్తా అన్నాడు. మీకు ఎంత అవుతుందా? నీకు సిలువ అవసరంలా, నేను ఇచ్చేస్తానన్నాడు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సిలువ పెట్టడానికి వచ్చాడు. ఇది నువ్వు అవాయిడ్ చేయి, నువ్వు ఏ పని కొరకైతే వచ్చావో దాన్ని పక్కన పెట్టాయి, దాన్ని మిస్ చేసేయి, దాని నుంచి దూరం వెళ్ళిపో. తండ్రి ఆది నుంచి కలిగిన ప్రణాళికను తోసివేసాయి. నీకు కావాల్సిన లోకమే కదా, నేను నీకు లోకం ఇస్తా. యేసు లోకం ఎలా జయించాడు? శిలువ మరణం ద్వారానే జయించాడు ఆయన. అపవాదం ఎలా జయించాడు? శిలువ మరణం ద్వారా జయించాడు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? నీకు కావాల్సిన జయమైతే శిలువ మరణం నీకెందుకు? నీకు కావాల్సింది లోక ప్రజలు రక్షించబట్టం అయితే కనుక, లోకరాజ్యం నీకు కావాలంటే కనుక కావాలి, అది నీకు ఇచ్చేస్తా అంటే అపవాది ఎప్పుడు ఏం ప్రణాళిక చేస్తున్నాడు? మానవుడి పట్ల మానవుడి పట్ల దేవునికి ఏ ప్రణాళిక అయిందో ఆ ప్రణాళిక ఇస్తాడే కానీ షార్ట్ కట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏదైతే నా పట్ల నీ పట్ల కలిగి ఉన్నాడో అదే నీకు ఇస్తానని చెప్తాడు అపవాది. కానీ ఎట్లా ఇస్తానంటాడు? దేవుని కష్టపడకుండా ఇస్తాను, దేవుని యొక్క పద్ధతి ప్రకారం కాదు, దేవుని ఉద్దేశించినట్టుగా కాదు, షార్ట్ కట్లో, తప్పుడు మార్గంలో, కష్టపడకుండా, శ్రమ పడకుండా, ఏదో ఒకటే నీకు కావాల్సినంత ఒకటే కదా. అంటే ఈ శోధన నిజమైందా అబద్ధమైందా? ఇట్స్ రియల్. ఈ శోధనలో వాస్తవం ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాను. అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినట్లుగా బయలు చూస్తాం. మీకు తెలుసా, ఈ శిలువ మరణం నుంచి తప్పించడానికి అపవాది అనేక ప్రణాళికలు వేశాడు. పేతురు దగ్గరికి, అయ్యా నేను చనిపోవాల్సి వస్తుందంటే, అయ్యా అది నీ దగ్గర నుంచి ఏది దూరం అవ్వాలి? దేనికైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో, దేని చేద్దామని ప్రణాళిక కలిగి ఉన్నారో, జగతి పునాది వేయకపడి వధించడం దేవుని కొరిపిల్లాలుగా శిలువలో మరణించిన ప్రణాళిక కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళికను సాధ్యమైతే చివరి వరకు దాని నుంచి దూరం చేయాలని ప్రణాళిక. అపవాది యొక్క శోధనలు వాస్తవమే అని మనకు అర్థమవుతా ఉన్నాయి. అపవాది నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. శోధన ఆయన కలిగిన శోధన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ఉన్నాయి. ఆయన ఇంటర్నల్గా అంటే రెండు ఎక్స్టర్నల్. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఇంటర్నల్, అది లోపలికి సంబంధించింది. ఇంటర్నల్ శోధన, అది ఆకలేస్తూ ఉంది. అపవాది వచ్చి అంటాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమంటున్నాడు. గెత్సేమనే తోటలో ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. బికాస్ అది శోధన, అది నిజమైన వాస్తవమైన శోధన. సో ఆయన కలిగిన శోధనలు ఇంటర్నల్గా ఉన్నాయి మరియు ఎక్స్టర్నల్గా ఉన్నాయి. ఇంటర్నల్గానేమో ఎలా ఈ సిలువను భరించాలి అన్నది ఒకటైతే, ఎక్స్టర్నల్గానే చూస్తేనేమో, బయట చూస్తేనేమో అపవాది దీని నుంచి తప్పించడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నట్లు చూస్తాం. లాస్ట్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మనం లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్టర్నల్గా మనం చూస్తాం అపవాది ఎట్లాగైనా సరే ఈ సిలువ నుంచి తప్పించాలని ప్రయత్నం. నెక్స్ట్ హెడ్డింగ్, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఒక నిమిషం వినాలి మీరు. ఆయన పాపం చేయలేదు కదా, మరియు ఆయన పాపం చేయలేడు. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి?
యేసుక్రీస్తు పాపము చేయలేదు, రెండోది యేసుక్రీస్తు పాపము చేయలేడు. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం. నెక్స్ట్ హెడ్డింగ్, యేసుక్రీస్తు పాపము చేయలేదు, యేసుక్రీస్తు పాపము చేయలేడు. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం. పాపము చేయలేదు, పాపము చేయలేడు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. మొదటిది, పాపము యేసుక్రీస్తు పాపం చేయలేదు. పాపం చేయలేదు. నేను మార్నింగ్ నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పాపం చేయలేదు చేయలేదు చేయలేదు. ఆయన శోధించబడ్డాడు, అయినా కానీ ఆయన పాపము చేయలేదు. రెండోది, ఆయన పాపము చేయలేడు అనే మాట చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను ఒక స్విమ్మర్ ఉన్నాడు, అతను సముద్రాన్ని ఈదేశాడు ఈ చివరి నుంచి ఆ చివరికి. ఎందుకు ఈదాడు అంటే కనుక వెనకాల లైఫ్ బోట్ ఉంది కాబట్టి ఈదాడు కాదు, ఈదగలిగాడు కాబట్టి, ఈదగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన ఈదాడే కానీ లైఫ్ బోట్ను బట్టి కాదు. లైఫ్ బోట్ ఉంది కానీ ఆ లైఫ్ బోట్ ఏం చేస్తుందంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆయన్ని రక్షిస్తుంది. కానీ లైఫ్ బోట్ని యూజ్ చేశాడా? యూజ్ చేయకుండానే ఆయన చేసినట్టు చూస్తాం. సో ఆయన పాపము చేయలేదని అర్థమిస్తుంది. రెండోది, ఆయన పాపం చేయలేడు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. రెండోది రాసుకోవాలి, ఆయన పాపము చేయలేడు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. యెషయా గ్రంథం 11:2 11:2. చదువుతారా? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము కాదు, ఆలోచన బలములకు ఆధారము కాదు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఆయన మీద అతని మీద నిలుచును. యేసుక్రీస్తు ప్రభువారి పైన ఆత్మ ఎందుకు నిలవలసి వచ్చాను? యేసుక్రీస్తు దేవుడు కదా. యేసుక్రీస్తు దేవుడు కదా. దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అయితే ఆయన పైన ఆత్మ ఎందుకు నిలవలసి వచ్చాను? కారణం యేసుక్రీస్తు మానవుడు కాబట్టి. యేసుక్రీస్తు మానవునికే దేవుని యొక్క సహాయం అవసరము, కానీ దేవునికి దేవుని యొక్క సహాయంతో అవసరత ఏమీ లేదు. యేసుక్రీస్తు మానవుడు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు మానవ స్వభావమును కలిగి ఉన్నాడు, కానీ పాపము ఆయన చేయలేదు. గలతీ రాసిన పత్రిక 5:22-23 వచనాలు చూస్తే కనుక ఆత్మ ఫలములు ఫలిస్తాం అని బైబిల్ చూస్తున్నాం. నీ జీవితాన్ని ఆత్మ యొక్క కంట్రోల్లోనికి వెళ్ళినప్పుడు, గలతీ 5:22-23 వచనాలు, నీ జీవితము
ఆత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు ఆత్మకు ఉండవలసిన ప్రతి లక్షణాన్ని నువ్వేం చేస్తావంటే ప్రదర్శిస్తావు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. నీ జీవితం ఆత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ అనుగ్రహించిన ప్రతి వాటి క్వాలిటీని, లక్షణాన్ని నువ్వు ప్రదర్శిస్తావు అని అర్థమిస్తుంది.